వేసుకో ఇటు ఫ్రిడ్జ్ అదా 0173 ఎస్ తెరుస్తున్నాను బావా ఫసక్ లేకపోతే మన లైఫ్ సెట్ అయిపోతుంది బా. ఏసీలో కూడా చెమట్లు పడుతున్నాయి బా. సంచిలో కొంచెం ఖాళీ ఉంది, ఇవి కూడా అది ఎప్పుడు చెల్లదంటారో వాళ్ళకే తెలియదు. వదిలే, పెట్రోల్ ఖర్చులు కన్నా వస్తాయి కదా బావా. సరే వర్ష డన్, బయలుదేరు. యా. ఈజ్ ఇట్ కంఫర్టబుల్ మ్యామ్? ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హోల్డ్ దిస్? షూర్ మ్యామ్. మధు, సక్సెస్. ఓ 15 minutes బావా, కేర్ఫుల్. बहादुर, कहाँ है तू? Madhu, we're on the way. डॉक्टर, नर्स, स्टेशन लेके आओ जल्दी. जल्दी. హే, సూరజ్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తాను. బావా, ఇప్పుడు మీ రొమాన్స్కి టైం కాదు ఇది. కొట్టేసిన డబ్బులు తీసుకుని వేరే ఊరికి వెళ్ళిపోవాలి మనం.
వేరే ఊరు కాదురా, వేరే దేశానికి వెళ్తున్నా. ఇంత డబ్బు పెట్టుకుని అబ్రాడ్ వెళ్దామంటావు ఏంటి నువ్వు? ఎయిర్పోర్ట్లోనే దొరికిపోతాం. అది కూడా ప్లాన్ చేసి ఉంచాను. మీరు రెడీ అయ్యి చెక్అవుట్ చేసి రండి. క్విక్. ఏమైంది రాజు? ఏంటి బాబు ఫుల్ ట్రాఫిక్గా ఉంది? ఎక్కడో చూసినట్టుంది. బావా ప్రతాప్ రా. ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు ఏం చేద్దాం సిడ్? వాడింది బావ ఏడదాకొచ్చినాడు. ఓకే, ఇక్కడ నుండి 30-40 కిలోమీటర్స్ లో గాజియాబాద్. బావ నువ్వు రెడీ కదా? రెడీ బావ. అక్కడికి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు బైక్స్ తీసుకొచ్చేయండి. అట్ ఎనీ కాస్ట్ విల్ బీ దేర్. ఓకే? భయంగా ఉంది. ఎందుకు భయపడతావు? నేనున్నాగా. డోంట్ వరీ. బావా పద. త్వరగా వచ్చే. రే రారా. నువ్వు ఉన్నావు స్వామి. Baby, take care. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. బాయ్ బేబీ. రే బావా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మనం వదిలి పెట్టకూడదు. Yes, dude. ఓకే? మీరేంటి ఇక్కడ? సార్ మీరు వాళ్ళని పట్టుకోవడానికి వచ్చారు కదా బావా. నేను చెప్పలే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటారని. సూపర్ సార్, సూపర్ సార్. మీరు ఎలాగో కార్ నెంబర్ నోట్ చేస్తుంటారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు సార్? ఆ నెంబర్ అంటే చెప్పండి. వాళ్ళు ఈ సందు కూడా దాటకూడదు సార్. రోజు ఎలాగైనా వాళ్ళు పట్టుకుని తీరాలి. ఏ కార్? సార్ మీరు చూడలేదా? ఆ ఇద్దరు అమ్మాయిలు ఇప్పుడే కార్లో వెళ్ళారు సార్. మీరు చూడలేదా? సార్ ఆ వైట్ కలర్ కార్ సార్. వైట్ కార్? అయ్యో అదిగోండి సార్, ఎస్కేప్ అవుతున్నారు సార్. యు గైస్ కమ్ విత్ మీ. సార్ అదిగోండి సార్, వెళ్ళిపోతున్నారు సార్. పారిపోతున్నారు ఇక్కడ సార్. ఉన్నారని మీకెలా తెలుసు? సార్ అది సార్ ఎక్కడో మిస్ అయ్యారు సార్. మిస్ అయిందా సార్? సార్ మీరు మామూలు కాదు సార్. సార్ ఫాస్ట్ గా పోండి సార్. రే కార్ ఎట్టలేందిరా? DL1CW3554 వైట్ ఇన్నోవా, రైట్? సార్ యూర్ లెజెండ్ అంతే. రే కార్ కలర్ మాత్రమే చెప్పాను సార్. నంబర్ కూడా పట్టే సార్. సూపర్ సార్. పని సార్ పట్టుకున్నా జైల్లో సార్. సార్ ఇదే సార్. దిగండి సార్. ఇంకా లోపలికి వెళ్ళుంటారు సార్. రోజు వాళ్ళు సార్ చెప్పులు సచ్చారు. అదండి సార్. రండి సార్. అదిగోండి సార్. సార్ గేట్ నెంబర్ 4 సార్. బావా వాళ్ళే కదా వైట్ టాప్? వాళ్ళే సార్. సార్ అదిగోండి సార్, చెక్ అవుతున్నారు సార్. మీకు కనిపించట్లేదా? వాళ్ళే సార్. వెళ్ళిపోతున్నారు సార్. అదో పెద్ద ఫ్రాడ్ చేసి ఫారెన్ కి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నారు సార్. I need to check on somebody who's gone there. There's somebody gone there. I need to check on them. Okay, sir. Your ticket, please. I'm a cop from Telangana. Please show me your ID, sir. Damn it. You're asking for my ID, man. It's in the car. आप आइए, please आप आइए. See, try to understand the situation. I have to catch somebody. Sir, It's I'm doing urgent. my duty. Can you Please, understand? I'm a sir. cop. సార్ మీరు పట్టుకుంటారు సార్. వాళ్ళని పట్టేసుకోండి సార్. ఆ విధంగా ముందుకెళ్ళిపోండి సార్. అంతే సార్. డీసీపీ ప్రతాప్ జిందాబాద్. ఇరగ తీసేయండి సార్. హలో
ఎక్కడున్నారు? ఏం ప్రాబ్లం లేదు, ఆల్ ఓకే. సిడ్, త్వరగా రండి, భయంగా ఉంది. భయపడకండి, అక్కడే ప్రశాంతంగా ఉండండి. ఇంకొక 2 minutes, ఈ లోపు పోలీసులు వచ్చేస్తారు. ఓయ్, మామూలు కాదు మీరు. ఢిల్లీ పోలీసు, నేషనల్ మీడియా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సిడ్, ఏంటి ఆటలుగా ఉందా? మధు, ఆట అయిపోయింది అమ్మాడి, గేమ్ ఓవర్. సింపుల్ మధు, మీరు లవ్ చేస్తున్నట్టు అబద్ధం చెప్పారు, మమ్మల్ని మోసం చేశారు, మాకు కోపం వచ్చింది, ఈగో బయటకు వచ్చింది, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీరు చెప్పిన అబద్ధాన్ని కాపీ పేస్ట్ చేస్తాం. మా దగ్గర కొట్టేసిన డబ్బుల్ని మిమ్మల్ని యూజ్ చేసుకుని వడ్డీతో సహా లాగేస్తాం. అమ్మాడి, ఇప్పుడు రివెంజ్ బ్యాలెన్స్ అయింది. దేవుడు ముందు అబ్బాయిలు కష్టాలు పెడతాడు, ఆ తర్వాత సంతోషాలు ఇస్తాడు. కానీ అమ్మాయిలకు ముందు సంతోషాలు ఇస్తాడు, ఆ తర్వాత కష్టాలు పెడతాడు. ఎలా ఉంది? టిట్ ఫర్ టాట్. బావా లాస్ట్ పంచ్. మధు, లవ్ లో ఇప్పుడు అబ్బాయిలా మోసపోవాలా? ఫర్ చేంజ్ అమ్మాయిలో మోసపోని. దెబ్బ అదుర్స్ కదూ. శ్రేయ బంగారం, ఏంటమ్మా సౌండ్ లేదు? హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటావే. ఈ ట్విస్ట్ కి షాక్ అయి ఉంటావే. ఎప్పుడు స్టైల్ గా ఒక లుక్ ఇస్తావు కదా, ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడు బంగారం. షాక్ అయితే ఎలా చెప్పేవా? కొట్టేసిన డబ్బులు మొత్తం మా దగ్గరే ఉంది. ఆ బైక్ లో డబ్బులు ఉన్నాయని ఏదో ప్లాన్ లేసేకండి, అందులో పెట్రోల్ ఉందో లేదో కూడా తెలియదు. ఓకే మధు, టేక్ కేర్. పోలీసు వచ్చే టైం అయింది. నీ అబద్ధాలని బాగా మిస్ అవుతాను. ఎలాగో రేపు పేపర్లో నీ ఫోటోలు వస్తాయి కదా, అవి కట్ చేసి నీ గుర్తుగా దాచుకుంటాలే. ఓకే బాయ్. బాయ్ బంగారం. నువ్వు కౌగిలించుకున్నప్పుడు పిచ్చెక్కిపోయింది. బాయ్ బంగారం, బాయ్ బాయ్ బాయ్. ఫోన్ పెట్టే. ఇప్పుడు ఏం చేద్దాం? వి డిజర్వ్ దిస్. చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఎందుకో తెలీదు, నాకు అలానే ఉంది. ఊరికే బావా, ఈసారి నిజంగా ప్రేమించినట్టున్నారా? కొత్తగా కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. అయ్యో, అవి మనం ఇచ్చిన షాక్ వల్ల వచ్చిన కన్నీళ్ళు అనుకుంటా, అంతే. మా దగ్గర ఒక్క పైసా లేదు, మొత్తం బండ్లోనే ఉంది. ఇప్పటికిప్పుడు మీరు ఎస్కేప్ అవ్వాలనుకున్నా డబ్బంతా మీదే. లవ్వే అన్నిటికన్నా ముఖ్యం. ఈ డబ్బులు గిబ్బులు మాకేం అవసరం లేదని ఫిక్స్ అయిపోయి మామూలు కాదు బావ మనం. మనలాంటి మంచోళ్ళంతా సినిమాలోనే ఉంటారా? మనం ఒక రేర్ పీస్ డూడ్. బావ బియాండ్ లాజిక్ రా. మొత్తానికి మీరు మంచి లక్కీ ఫెలోస్ మ్యామ్. మనకి మంచి అబ్బాయిలు కొట్టేశారా? దా వచ్చి అగ్గించుకో. కథ క్లైమాక్స్కి వచ్చింది, కౌగిలించుకో బంగారం. పెళ్లి చేసుకుందామా? ఐ లవ్ యు మీరా. సారీ మధు. నీ మీద ఛార్జ్ షీట్ వేశారు. వాట్ ద హెల్ ఆర్ డూయింగ్ ప్రతాప్? ఇట్స్ అన్బిలీవబుల్. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఒక ముఖ్యమైన సస్పెక్ట్ని పట్టుకోమని మిమ్మల్ని ఢిల్లీకి పంపించింది. అక్కడ సీరియస్గా సెర్చ్ జరుగుతుంటే దాన్ని వదిలేసి నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి సెక్యూరిటీ బ్రీచ్ చేసి అసలు ఏం చేస్తున్నావు ప్రతాప్? సో ఐ వాజ్ ఆఫ్టర్ ఎ సస్పెక్ట్. మన జాబ్ అదే కదా. ఎవ్రీ ఎవిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్ సార్. వాట్స్ ఎక్ స్టాప్ ఇట్ ప్రతాప్. డిపార్ట్మెంట్లో నీ గురించి అందరికీ తెలుసు. అప్పుడు ఎప్పుడు జరిగిన చీటింగ్ కేసు అంటగా. అసలు ఆ కేసుని ఎందుకు వదలట్లేదు నువ్వు? ఊరుగాని ఊళ్ళో ఇంత పెద్ద రచ్చ చేసేంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో నీకు ఆ కేసు మీద. ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్లో బిహేవ్ చేసావు నువ్వు. తెలంగాణ పోలీస్ పరువు తీసావయ్యా. చా, దిస్ ఇస్ ఫర్ యూ. రియలీ? ట్రూలీ. వావ్. నచ్చిందా? సారీ ప్రతాప్, డిపార్ట్మెంట్ కాంట్ హెల్ప్ యూ దిస్ టైం. నువ్వే ఏదో ఒకటి చేసి కమ్ అవుట్ ఆఫ్ దిస్ మెస్. సో साला क्या हो रहा है ये?
साले लोग मेरे घर के अंदर क्या है ये? सर इनकी कैप में इंफ्रारेड लाइट लगी हुई है जो किसी सीसीटीवी कैमरा चीट करने का एक तरीका है। सर हर एक गाड़ी को चेक करने का ऑफिशियल ऑर्डर भिजवा दिया है। आप ఈ ఏరియా ఏరోటిక్ గా రొమాంటిక్ గా ఉంది కదా. Guys, visa, documentation, everything is done. 2 days లో మనం థాయిలాండ్ వెళ్తున్నాం. అక్కడ కోసం కూడా సెటిల్ అవుతున్నాం. ఆల్ సెట్. ఎట్లా ఇంత బాగా ఇవన్నీ ప్లాన్ చేస్తున్నావా? బావా టెంట్ మొత్తం డాలర్స్. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. థాయిలాండ్ వెళ్ళాక రోజు శాండ్విచ్ తిందామన్నాను బంగారం. ఎరా బావ అంతే కదా నేను అనేది. ఏమైంది? ఇకపోయి అసలు మర్చిపోను నీ పేరుని. నా పేరు మధు కాదు. ఐఎమ్ సూర్యకాంతం. సూర్యకాంతమా? సారీ, నేనే చెప్దాం అనుకున్నాను. కేడి నీ గురించి తెలుసుగా, ఇంకా నిజంగా వేయించుకోలేదు. పడిపోతా, జాగ్రత్త. నువ్వే పెద్ద కేడివి. నీ సంగతి పక్కన పెట్టండి రా. ఐస్కాంత కలర్ లో ఉంది. దీని పేరు సూర్యకాంతం అంట. ఊరు మొహంద్రా మోసపోయాను బావా. ఒరే కాలిగా, నీది కూడా ఎర్ర బస్సే.